श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। सर्वत्र गोविन्दनाम संकीर्तनं गोविन्द गोविन्द। हरि ओम तत्सत्। నామ సంకీర్తనముతోటి మన ఈ 4వ రోజు భాగవత కథాశ్రవణమును మొదలు పెడదాం. గోవింద గోపాల గోవింద గోపాల హరి హరి గోవింద గోపాల హరి హరి గోవింద గోపాల గోవింద గోపాల గోవింద గోపాల హరి హరి గోవింద గోపాల హరి హరి గోవింద గోపాల गावो गावो हरि गुण गावो 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 हरि गुण गावो जय हरि गोपाला जय हरि माधव गोपाला हरि हरि मोहन गोपाला माधव हरि हरि मोहन गोपाला प्रेम से बोलो सब मिल बोलो प्रेम से बोलो सब मिल बोलो जय हरि गोपाला जय हरि गोपाला गोविंदा हरि हरि गोपाला हरि हरि 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 गोविंदा गोपाला गोविंदा गोपाला गोविंदा गोपाला गोविंदा गोपाला 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 गोपाला। कृष्ण कन्हैया लाल की। నిన్నటి రోజున మన భాగవత సత్సంగంలో మొదటి స్కందమును ప్రారంభించి ఆ మొదటి స్కందములో నారదుల వారు వ్యాస భగవాన్ని సందర్శించారని, అప్పుడు నారదుల వారి యొక్క సలహా మూలంగా వ్యాస భగవానుడు ఈ భాగవతాన్ని రచించి లోకానికి అందజేశారని చెప్పి మనం విన్నాం.
ఇటువైపు ఆ చివర్లో వాళ్ళు కొంతమంది నాకు ముఖాలు కనపడట్లేదు, మీరు ఇటువైపుకి జరగండి. ఈ లైన్లో ఒక ఇద్దరు ముగ్గురు ఇటువైపు జరగాలి, బాగా నన్ను చూసేట్టు. ఆ తర్వాత ఈ భాగవతము నాకు మరొక ముఖ్యమైన విషయం చెప్పాలి. దీనికి 3-4 వేరువేరు పేర్లున్నాయి. భాగవత మహాపురాణం అని మాత్రమే కాదు, దీనిని సాత్వత సంహిత అని కూడా అంటారు. సాత్వత సంహిత అంటే సాత్విక పురుషులు, మహాత్ములు, గొప్పవాళ్ళు, సాధువులు, ఋషులు కూడా అందరూ ఆదరించేటువంటిది అని అర్థం. అందరూ గమనం ఇక్కడ పెట్టాలి. నేను బయట ఎక్కడో గుళ్ళోనో పబ్లిక్లో చెప్పినట్టుగా చెప్పట్లేదు. అత్యంత శ్రద్ధతో వేద విద్యను అభ్యసించాలని ఆశపడుతూ ఉన్నటువంటి విద్యారణ్యం విద్యార్థులకు బోధిస్తున్నాను. కాబట్టి మీరు ఒక్కొక్క మాటను, ఒక్కొక్క పదాన్ని చక్కగా గ్రహించి వినాలి. సాత్వత సంహిత అని ఒక పేరు, మరొక పేరు వచ్చి వైయాసిక్యాం అంటే వ్యాసుడు చేత రచించబడినది అని అర్థం. అలాగే అధ్యాత్మ దీపం అని కూడా మరొక పేరు. అన్నిటికీ అర్థాలు ఎక్కువ చెప్పాలంటే టైం అవుతుంది. జ్ఞాన ప్రదీపం అని కూడా పేరు. నేను చెప్తున్న ఈ పేర్లన్నీ ఈ భాగవతంలోనే చెప్పబడినాయి. మరొకటి చివరగా ఇంకా నిగూఢమైనటువంటి ఒక అర్థముతో కూడి ఉన్నది, ఈ భాగవతంలో చెప్పకపోయినా కూడా ఒక గొప్ప భక్తుడు చెప్పినటువంటిది, గొప్ప భక్తి సంప్రదాయం వాళ్ళు చెప్పేటువంటిది. దీనిని సమాధి భాష అని కూడా అంటారు. భాగవతానికి ఇన్ని పేర్లున్నాయి. చివరిగా సింపుల్గా చెప్పాలంటే భాగవతము స్తుతి ప్రధానము. ఏంటది? స్తుతి అంటే ప్రార్థన. అనేక చోట్ల మీరు చూస్తుంటే ఇంకా లోపలికి వెళ్ళగా ఒక్కొక్క స్కందములో ప్రతి చోట స్తుతులు వస్తాయి. అలా లెక్కేస్తే ఎన్నో స్తుతులు ఉన్నాయి. కాబట్టి భాగవతమును స్తుతి ప్రధానము అని అంటారు. అలాంటి స్తుతిని మనం ఈరోజు 1-2 కొంచెం వినబోతున్నాం. అందుకని నేను ఈ ఇంట్రడక్షన్ ఇచ్చాను మీకు. ఎప్పుడు స్తుతులు ప్రారంభమైనాయి? ఈ మొదటి స్కందంలో. ఈరోజు మనం పరీక్షిత్ కథకి వెళ్ళబోతున్నాం. ఎందుకంటే ఈ భాగవతము పరీక్షిత్తుకి సుఖమహాముని వారు ఉపదేశించుట చేత లభించినది మనకు, ఆయన ద్వారా. లేకపోతే ఈ భాగవతం మనకు అందేది కాదు. మొన్న చెప్పాను, ఆ సుఖమహాముని పరీక్షిత్తుకి భాగవతాన్ని అక్కడ ఉపదేశం చేసేటప్పుడు ఈ సూత మహాముని కూడా అక్కడ కూర్చొని విన్నాడు అని చెప్పాను, గుర్తుందా? అందుకని మనకు ఆ ముఖ్య శ్రోత పరీక్షిత్తు. అతడు ఎవరు, ఆయన జీవితం ఏమిటి, ఆయనకి వినే భాగ్యం ఎట్లా కలిగిందనేది మనం తెలుసుకోవాలి. ఈరోజు ఆ కథ ప్రారంభిస్తాం. దానికి ముందు విషయం ఏమిటంటే, ఇక్కడ కథ ఎలా మొదలవుతున్నదంటే, మహాభారత యుద్ధం ముగిసిపోయినది. పాండవుల వైపు ఒక 6-7 పేరు మాత్రమే మిగిలి ఉన్నారు. ఆ యుద్ధంలో పాల్గొన్న లక్షలలో అందరు చనిపోయి. కౌరవుల వైపు కూడా 2-3 ఉన్నారు, అందరూ చనిపోయారు. యుద్ధంలోకి వచ్చిన వాళ్ళు లక్షలు, అందరూ చనిపోయారు. అలాంటి సమయంలో ఆ కౌరవుల వైపు మిగిలి ఉన్న వాళ్ళల్లో అశ్వత్థాముడు ఒకడు. అశ్వత్థాముడి గురించి స్వామిని వారు మీకు కథలో చెప్పారు. ఆ అశ్వత్థాముడు పాండవుల మీద చాలా కోపంగా ఉన్నాడు.
ఆ కోపము చేత దుర్యోధనుడు యుద్ధ భూమిలో ప్రాణం పోలే, ఇంకా ప్రాణం పోయే స్థితిలో పడి ఉన్నాడు దుర్యోధనుడు. యుద్ధ భూమిలో ప్రాణం పోయే స్థితిలో ఏదో కాలు చెయ్యి విరిగి అట్లా ఉంటే వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళకూడదు, తీసుకెళ్లరు. అది యుద్ధ రణరంగ నీతి. కానీ ఇంకా కొంతసేపట్లో చచ్చిపోతాడు దుర్యోధనుడు, ప్రాణం పోలే. ఆ సమయంలో అశ్వత్థాముడు దుర్యోధను దగ్గరికి వెళ్ళి తన కోపాన్ని చూపించి, నీకు ఇటువంటి స్థితి దుర్గతి ఏర్పడిందే, దుర్యోధను గురించి చెప్తూ, నేను ఆ పాండవుల మీద పగ తీర్చుకుంటాను అని చెప్పి మాట్లాడుతుంటే దుర్యోధనుడు తిట్టాడు. పోరా, అందరూ చచ్చిపోయారు, అందరూ పోయారు, ఇంకేంటిరా పగ తీర్చుకుండేది, ఎందుకు ఇప్పుడు అవన్నీ నువ్వు మనసులో అట్లాంటి పెట్టుకుంటావని దుర్యోధనుడు ఆ చివరి సమయంలో తన నోటి గుండానే చెప్పాడు. ఏంటి, ఎందుకు, ఎట్లా పగ తీర్చుకుంటావంటే నేను ఆ పాండవ వంశమును లేకుండా చేస్తాను అని శపథం చేస్తున్నాడు. అప్పుడు దుర్యోధనుడు అన్నాడు, పాండవ వంశము లేకపోతే మేమందరం ఇప్పుడు చచ్చిపోతున్నామా, ఇంకా మాకు పిండాలు పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు. ఎవరైనా తమ్ముళ్ళ పిల్లలైనా ఎవరో పెట్టాలి కదా, వాళ్ళందరూ అన్నదమ్ములే కదా. అందుకని ఇట్లాంటి పిచ్చి ఆలోచన పెట్టుకోవద్దని చెప్తే కూడా అశ్వత్థామ వినలే. చూసారా, ద్రోణాచార్య యొక్క కొడుకు వినకుండా ఏం చేశాడు, దుర్యోధనుడు తర్వాత ప్రాణం పోయింది. పాండవులను నేరుగా అశ్వత్థామకు ఎదుర్కొనే శక్తి లేదు. అర్థమైందా? ఎదుర్కొనే శక్తి లేదు, ఎవరు ఎదుర్కోలేరు వాళ్ళని. భీష్మాచార్యుడు, ద్రోణాచార్యుడు అందరే పడిపోతే ఇంకెవరు ఎదుర్కొంటారు వాళ్ళని? అందుకని ఏం ప్లాన్ చేశాడంటే ఉప పాండవులను చంపేద్దామని. ఎందుకంటే వాళ్ళే కదా నెక్స్ట్ జనరేషన్. ఉప పాండవులు, ఒక్కొక్క పాండవుడికి ఒక్కొక్క కొడుకు, 5గురు, చాలా చిన్నవాళ్ళు వాళ్ళు. మీ వయస్సు అట్లా ఉంటాయి, 12, 13. వాళ్ళ యుద్ధంలో కూడా అట్లా వెళ్ళలే, ఇంకా చిన్నపిల్లలు వాళ్ళు. అందుకని వాళ్ళని చంపేస్తామని చెప్పి నిర్ణయించుకొని, ఇంకా అందరూ యుద్ధ భూమిలోనే గుడారాల్లోనే ఉన్నారు. ఇంకా ఎవరు ఎక్కడికి వాళ్ళ రాజమహల్కి వెళ్ళలే. నిన్నో మొన్న అయింది యుద్ధం, ఆగింది. అప్పుడు రాత్రి సమయంలో, నిద్రిస్తున్న సమయంలో ఒక గుడ్లగూబ ఎట్లాగైతే వేటాడడానికి వెళుతుందో, గుడ్లగూబ అలాగా రాత్రి సమయంలో పోయి వాళ్ళని నేను సంహరిస్తాను. పగలు సాధ్యపడదు, అప్పుడు పాండవులు నిద్రిస్తుంటారు. సహజంగా పాండవులు వీళ్ళందరూ ఒక గుడారంలో ఉంటే ఈ చిన్న పిల్లల కోసం ద్రౌపది కూడా ఆ రణరంగంలోనే, ఆ గుడారంలోనే పిల్లలతో పాటు పడుకొని ఉన్నది. అప్పుడు వెళ్ళి 5గురు ఉప పాండవులను కత్తితోటి మెడలు నరికేసి సంహారం చేశాడు. ఎంత దుర్మార్గమైన పని చూడండి, చిన్న పిల్లలను. క్రూరత్వం అంటే అప్పుడు అట్లాగే ఉంది, ఇప్పుడు ఈ లోకంలో జరుగుతున్నాయి. అలా చేసిన తర్వాత ద్రౌపది ఏడుస్తుంటే అందరూ లేచారు, పరిగెత్తుకొచ్చారు. అశ్వత్థామ తప్పించుకొని రథంలో వెళ్ళిపోయాడు. వెంటనే అర్జునుడికి చాలా కోపం వచ్చింది, శపథం చేస్తాడు, ఆ అశ్వత్థామానాన్ని నేను వెనకాల ఛేదించి వెళ్ళి వాడిని పట్టుకొస్తాను, నీ కాళ్ళ ముందు పడేస్తానని చెప్పి శపథం చేసి బయలుదేరేటప్పుడు కృష్ణుడే మళ్ళా అర్జునుడికి రథసారథిగా ఉన్నాడు. కృష్ణుడు రథం నడపగా అర్జునుడు అశ్వత్థామానాన్ని వెతుక్కుంటూ వెళితే అశ్వత్థామ వెళ్ళాడు. ఆ తర్వాత ఇంకా తప్పించుకోవడానికి ఎక్కడ వీలు లేక ఆగిపోయాడు. అర్జునుడు అతన్ని బంధించాడు, తీసుకొచ్చాడు. ఇలాంతా కథ జరిగింది. మొత్తానికి పిల్లలు చనిపోయారు, ఉప పాండవులు. ఎందుకు చెప్తున్నానంటే, ఆ తర్వాత ప్రాణభిక్ష పెట్టి ద్రౌపది యొక్క కరుణ చేత అశ్వత్థామని తీసుకొచ్చారు. కానీ బ్రాహ్మణుడు, బ్రాహ్మణుడికి ప్రాణమును తీసేటువంటి పనిష్మెంట్ ఇవ్వకూడదు, శాస్త్రం చెప్తుంది.
కానీ పనిష్మెంట్ ఇవ్వచ్చు, దండన ఇవ్వాలి, కానీ ప్రాణదండన చేయకూడదు, క్షత్రియుడు పైగా. అందుకని ద్రౌపది అక్కడ చక్కగా న్యాయం నీతి మాట్లాడుతుంది. అప్పుడు మరి ఏం చేయాలంటే కృష్ణుడు పక్కన ఉన్నాడు కదా, ఇతడికి అవమానపరిచి పంపేద్దాం, ఇతడు బ్రాహ్మణుల యొక్క లిస్టులో రాడు, కేవలం పేరుకి బ్రాహ్మణుడి గాని ఇతడు బ్రాహ్మణుడు కాదు అని చెప్పి అట్లాంటి వాడికి పనిష్మెంట్ ఇచ్చి పంపిస్తాం చాలని చెప్పి సగం జుట్టు తీసి సగం మీసం తీసి, మీకు తెలుసుంటుంది సినిమాల్లో ఇట్లా చూపించారు కదా, అది సత్యమే రాసుంది ఇక్కడ. అలా చేసి అతడు అశ్వత్థామ తలలో ముడిలో ఒక చాలా వాడికి గౌరవమైనటువంటి ఒక మణి ఉన్నది, ఆ మణిని కూడా తీసేస్తే అవమానం ఏర్పడింది అశ్వత్థామకి. ఇంకా అవమానం చేత తల ఉంచుకుని వెళ్ళిపోయాడు. ప్రాణభిక్ష పెట్టారు. చూసారా, పాండవులకిను అశ్వత్థామకి అటువైపు వాళ్ళకి ఎంత తేడా ఉందో. ఇది కారణం ద్రౌపది అంటుంది, ఇప్పుడు నా పిల్లలు చనిపోయి నేను ఎట్లా ఏడుస్తున్నానో, ఈ అశ్వత్థామాని కూడా చంపేస్తే ఆ అశ్వత్థామ యొక్క తల్లి కూడా ఇలా ఏడుస్తుంది కదా, అలా ఏడవకూడదు అంటుంది ద్రౌపది. చూసారా ఎంత గొప్ప నీతి, ఎంత గొప్ప సంస్కారం ద్రౌపదికి. అందుకని వదిలేశారు. కానీ చూడండి, ప్రాణభిక్ష పెట్టి వదిలేస్తే కూడా అతడు అశ్వత్థామ మరలా ఇంకొక ప్లాన్ వేసి ఆ కోపంతో అవమానంతో వాళ్ళ మీద కాదు, మొదట ఇంక ఇప్పుడు ఎవరి మీద నేను దాడి చేయాలి, కోపం ఉంది, అందుకని చెప్పి పాండవుల మీద బ్రహ్మాస్త్రమును వదిలాడు. దూరం నుంచి బ్రహ్మాస్త్రం ఎక్కడి నుంచైనా వదలొచ్చు. అప్పుడు కూడా అర్జునుడికి తెలిసింది, ఆ బ్రహ్మాస్త్రము నిప్పులు కక్కుతూ వస్తుంటే కృష్ణుడిని ప్రార్థిస్తాడు, ఇదేమిటి అంతటా చుట్టూ ఎక్కడ చూసినా నిప్పులు కక్కుతూ మంటలతోటి ఏదో వస్తున్నదే, నువ్వే కాపాడాలి కృష్ణ అని చెప్పి అర్జునుడు అడిగితే కృష్ణుడు ఏం చెప్పాడంటే, నాకు తెలుసు ఇది అశ్వత్థామ వదిలినటువంటి బ్రహ్మాస్త్రము, మరి ఏం చేయమంటావు ఇప్పుడు అన్నాడు. అంటే నువ్వు మరలా ఇంకొక బ్రహ్మాస్త్రాన్ని వదులన్నాడు. అర్జునుడు అన్నాడు, అయ్యయ్యో కృష్ణ ఏంటి అట్టా చెప్తావు, ఆ బ్రహ్మాస్త్రము ఈ బ్రహ్మాస్త్రము రెండు గనక గుద్దుకున్నాయంటే ఏమవుతుంది, ప్రపంచం మొత్తమే మండిపోతుంది, అంత పవర్, న్యూక్లియర్ బాంబు లాగా అని చెప్తే కృష్ణుడు అన్నాడు, చెప్పింది విను, నువ్వు దాన్ని వదిలి దానిని మరలా వాపస్ తీసుకో బ్రహ్మాస్త్రాన్ని. అతడు వదిలిన బ్రహ్మాస్త్రము నువ్వు వదిలినది రెండు కలిపి, ఎందుకంటే అశ్వత్థామకి బ్రహ్మాస్త్రమును వదలటం చేత తెలుసును గాని దానిని తిరిగి వాపస్ తీసుకునేటువంటిది తెలియదు. ద్రోణాచార్యుడు నేర్పలే తండ్రి. అప్పుడు కృష్ణకి ఇవన్నీ తెలుసు, ఈ ట్రిక్కులన్నీ. అందుకని నువ్వు వదులు, తర్వాత దాన్ని నువ్వు మంత్రంతో అది తీసి మళ్ళా వెనక్కి వచ్చేట్టుగా చేసి అన్నాడు. అలా చేశాడు. అశ్వత్థామకు అది తెలిసిపోయింది. మరొకసారి ఇంకొక బ్రహ్మాస్త్రము, వేరే ఏదో అస్త్రమును వదిలాడు. ఎవరి మీదంటే ఇక్కడే కథ మొదలవుతున్నది, ముఖ్యమైన కథ. ఎవరి మీద? అర్జునుడి యొక్క కొడుకైనటువంటి ఇంకొక కొడుకు అభిమన్యుడు. ఆ అభిమన్యుడి యొక్క భార్య, అభిమన్యుడు యుద్ధంలో చనిపోయినాడు మహాభారత యుద్ధంలో. ఆ అభిమన్యుడి యొక్క భార్య అయినటువంటి ఉత్తర గర్భంలో ఒక శిశువు పెరుగుతున్నది, గర్భవతిగా ఉన్నది ఉత్తర. అప్పుడు తెలుసుకున్నాడు ఈ విషయాన్ని. ఇది తెలిసి ఆ ఉత్తర గర్భంలో ఉన్నటువంటి శిశువుని నాశనం చేయటానికి అస్త్రాన్ని వదిలాడు. ఆ అస్త్రం అప్పుడు ఇది వదిలిన సమయంలో వెంటనే జరగలే ఇదంతా, ఒక రోజు 2 రోజులు అట్లా గ్యాప్ లో జరిగిందా. కృష్ణుడు ఇంకా యుద్ధం అయిపోయింది, అందరికీ శ్రాద్ధ కర్మలు, నీళ్లు వదలటం అన్ని ఏదో చేశారు, నదుల్లో స్నానాలు అయినాయి, శవాల్ని తగలబెడుతున్నారు. అప్పుడు ఇంక కృష్ణుడు, నేను ద్వారకా నుంచి వచ్చి చాలా రోజులైంది, నేను ద్వారకాకి బయలుదేరికి వెళ్తాను అంటుంటే పాండవులందరికీ చాలా దుఃఖంగా ఉంది. కుంతీదేవి, ద్రౌపది, పంచపాండవులు అందరూ కూడా ఇంకా ఇక్కడే ఉండి అని చెప్పి కొంచెం నాళ్ళు ఉన్నాడు, కొద్ది రోజులు.
కానీ ఇంకా వెళ్ళాల్సింది ఇప్పుడు నేను తప్పనిసరిగా అని కృష్ణ బయలుదేరి వాకిట్లో రథం ఎక్కి ద్వారకాకి బయలుదేరి వెళ్ళే సమయంలో ఆ అస్త్రం వదలటం జరిగింది. అది వెళ్ళి అది ఇంకా ఉత్తర యొక్క గర్భమును తాకలే, కానీ అది వస్తున్నప్పుడే వదిలినప్పుడే, ఎందుకంటే మంత్రం ఏ మనిషి పేరు చెప్పి ఎవరిని అది పోయి తాకాలని చెప్పి అంటే వాళ్ళకి బాధ కలగటం మొదలుపడుతుంది. ఆవిడ ఒళ్ళంతా మండుతున్నది ఉత్తరకు. అంత శరీరం అంతా వణుకుతూ చెమటలు పడుతూ ఇట్లా ఉంటే తనకు తెలిసింది ఏదో పెద్ద ఆపద రాబోతున్నది అని చెప్పి భయపడి ఇంటి గడప రాజభవనంలో నుంచి బయటికి రాకూడని, గడప దాటకూడని రాజస్త్రీ, అది విధవ, గర్భవతి గడప దాటి రాకూడదు. అందుకని ఉత్తర బయటికి రాలే కృష్ణుడికి టాటా చెప్పడానికి. అందరూ వచ్చారు. కానీ ఇప్పుడు సందర్భం ఏమైందంటే ఆ అస్త్రం వచ్చి ఇంకా తాకుతున్నది కాబట్టి ఎవరు దీన్ని రక్షించగలరు? తన యొక్క మామగారులు 5గురు ఉన్నారు కదా, పంచపాండవులు ఉత్తరకి మామలే కదా. ఆ మామగారులు అందరూ రక్షిస్తారని ఉత్తరకి నమ్మకం లేదు. కృష్ణుడు మాత్రమే రక్షిస్తాడని నమ్మినటువంటి ఆ స్త్రీ, తనకు తెలుసు కృష్ణుడి మీద అంత భక్తి, ప్రేమ, శ్రద్ధ అన్నీ ఉన్నాయి. ఎలా వచ్చినాయి తనకు అంటే పెద్ద అత్తగారి దగ్గర నుంచి నేర్చుకుంది. ఈరోజు మనకు ముఖ్యమైన క్యారెక్టర్లు చూడండి, అందరు స్త్రీలు. ద్రౌపది ఎట్లాంటి గుణం చెప్పాను. కుంతీదేవి దగ్గర నుంచి నేర్చుకుంది, అత్తగారైనటువంటి ద్రౌపది దగ్గర నుంచి నేర్చుకుంది. తెలుసు కదా, ద్రౌపదికి అక్కడ సభలో చీర లాగేస్తుంటే దుశ్శాసనుడు కృష్ణుడి దగ్గర నుంచి చీర వచ్చింది కదా, తెలుసు కదా. అవన్నీ ఉత్తరకి తెలుసు, కోడలకి. అప్పుడు అందుకే తనకు కూడా కృష్ణుడి మీదే భక్తి, నమ్మకం. అట్లాంటి భక్తితోటి ఉన్నది కాబట్టి నేరుగా వచ్చేసింది. గడప దాటి బయటకు వచ్చి కృష్ణుడు ఇంకా బయలుదేరబోదు వచ్చి ప్రార్థిస్తున్నది. మొదటి స్తుతి అత్యద్భుతం. పాహి పాహి మహాయోగిన్ దేవదేవ జగత్పతే, నాణ్యం త్వదభయం పశ్యే యత్ర మృత్యు పరస్పరం. ఏం చెప్తున్నదంటే, పాహి పాహి మహాయోగిన్, రక్షించు రక్షించు ఓ మహాయోగి శ్రీకృష్ణ. దేవ జగత్పతే, నా భయాన్ని, నాకేర్పడినటువంటి ఇప్పుడు ఈ ఆపదను నుంచి కాపాడేవాళ్ళు వేరు ఎవ్వరూ లేరు. అందుకని మిగతా ఎవరు, మా మామగారులు వీళ్ళందరూ వాళ్ళకే ఒకళ్ళకొకడికి మృత్యు ఉంది. అందరికి మృత్యు ఉంది. భగవంతుడికి మృత్యు ఉందా? దేవుడికి, భగవంతుడికి మృత్యు లేదు కదా, పరమాత్మకు. అందుకని చెప్తున్నదే, వీళ్ళు వాళ్ళకే మృత్యు భయం ఉంటే వాళ్ళు నన్ను ఎట్లా రక్షిస్తారు? నేనే నీళ్ళలో మునిగిపోతుంటే ఇంకొక మునిగిపోయేవాడిని రక్షించగలనా? ఈత తెలిసిన వాడు ఒడ్డు నుండి తాడేసో రక్షించగలడు, కానీ మునిగిపోతున్నవాడు ఇంకో మునిగిపోయేవాడిని రక్షించగలడా? అర్థమైందా విషయం? అందుకని ఈ లోకంలో మనం దేవుడినే నమ్మాలి. చాలాసార్లు మన నమ్మకం దేవుడి మీద బలహీనం అవుతుంది. అందుకోసం ఈ ప్రార్థనలు, ఈ పుస్తకము, భాగవతం, ఈ కథలు వినటం. ఇలా చక్కగా ప్రార్థించింది. వెంటనే భగవాను కృష్ణ ఏం చేశాడంటే టైం వేస్ట్ చేయలేదు, వెంటనే చక్రాన్ని వదిలాడు. చక్రాన్ని వదిలితే ఆ చక్రం వెళ్ళి ఉత్తర గర్భంలో ఉన్నటువంటి ఆ చిన్న శిశువుని చుట్టూ ఒక రేఖ గీసినట్టుగా ఆ చక్రం చుట్టూ తిరుగుతున్నది. లోపలికి వెళ్ళిన తర్వాత అది విష్ణు చక్రంగా లేదు, విష్ణువుగానే ఇంత చిన్న ఈ బొటన వేలంత సైజు విగ్రహములాగా దివ్య మంగళ తేజస్సు అయినటువంటి ఆ విష్ణుమూర్తి శంఖ చక్ర గదా శోభిత దివ్య చారు చతుర్భుజం, అందమైనటువంటి, మనసును చింతించ అనుకోండి. ఇంత చిన్న విగ్రహం అంటే బొమ్మ కాదు, చైతన్యం, కళ్ళు, ముక్కు, కాలు, తల, చేతులు అన్నీ ఉన్నటువంటిది. ఎంత అందంగా ఉంటుంటుంది, ఎంత తేజస్సుగా ఉంటుంటుంది. ఇది లోపల వెళ్ళి ఆ పిల్లవాడి చుట్టూ ఇట్లా తిరుగుతూ రక్షిస్తున్నది. ఆ అస్త్రం ఏమి చేయకుండా. అస్త్రం నశించిపోయింది, దగ్గరికి రాలేదు.
లోపల ఉన్నటువంటి గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువు ఈ తిరుగుతున్న బొమ్మని అట్లా చూస్తూ ఆనందంగా ఏదో గిలగిలగిల ఆడుకునేటువంటి బొమ్మలాగే చాలా అందంగా ఉంది, ఏంటిది ఏంటిది అని చెప్పి ఆ గర్భంలో శిశువు చూస్తున్నదిట. గర్భంలో ఉన్న శిశువుకి ఇట్లా చూడటం తెలుస్తుందా అంటే తెలుస్తుంది. మనందరూ కూడా అట్లాగే చూసాం. కానీ మనకు లోపల చీకటే. అమ్మ పొట్టలో మనము కళ్ళు తెరిచి చూసాం, మనకు ఏం తెలియలేదు, చీకటిగా ఉంది, అక్కడ ఒళ్ళు మండుతున్నది, ఆకలి అవుతున్నది, లోపల ఏముంటది కదా, అంత ప్యాక్డ్ రూమే కదా. కానీ ఆ భగవంతుడి కృప చేత ఆ విగ్రహాన్ని చూసి ఆనందిస్తూ చాలా సంతోషంగా ఆ బిడ్డ లోపల ఉంది, రక్షించబడింది. ఆ తర్వాత కొంచెం సేపట్లో గర్భంలోంచి శిశువు బయటికి వచ్చింది. కానీ బయటికి వచ్చేటప్పుడు నల్లగా కట్టెలాగా కాలిపోయినట్లుగా బయట ప్రసవించడం జరిగింది. అందరు అనుకున్నారు శిశువు చచ్చిపోయింది అనుకున్నారు. అప్పుడు కృష్ణుడు అక్కడ ఒక శపథం చేస్తాడు. నేను ఆజన్మ బ్రహ్మచారినై ఉంటే నేను ఈ శిశువుని నా కాలుతో బొటన వేలుతో అట్లా తాకితే ఇది బతకాలి అని. దానికి వెనకాల చాలా పెద్ద అర్థం ఉంది. ఇప్పుడు దానికి వెళ్ళను. నేను ఆ జన్మ బ్రహ్మచారిని అయితే 16,000 మందిని పెళ్లి చేసుకుని ఆ జన్మ బ్రహ్మచారి అంటాడేంటి? అది తత్వార్థం ఉంది. మనకిప్పుడు ఇక్కడ ఈ సందర్భంలో మీకు అర్థం కాదు కదా. 16,000 మందిని చేసుకున్నాడు, నేను ఆ జన్మ బ్రహ్మచారి అంటాడే అని చెప్తే శిశువు బతికింది. ఆశ్చర్యం అది. అక్కడ అందరు సంతోషించారు, ఆనందపడ్డారు. అప్పుడు అందరిలో అక్కడ ఉన్న వాళ్ళలో వృద్ధురాలైనటువంటి స్త్రీ కుంతీదేవి, తల పండిపోయి ఎంతో వయస్సులో ఉన్నది కుంతి. ఇప్పుడు అటువంటి కుంతి కూడా ఒక ప్రార్థన చేస్తున్నది. ఒకే ఒక శ్లోకం చెప్తాను దాంట్లో. 2వ స్తుతి వస్తున్నది చూసారా, కుంతీదేవి స్తుతి కదా. మనం దీన్ని మనోపాఠం చేసుకోవాలి. చక్కగా ఉంది కదా. దినందరు పాహి పాహి మహాయోగిన్ దేవదేవ జగత్పదే నాణ్యం త్వదన్యం త్వదభయం పశ్యే యత్ర మృత్యు పరస్పరం. అలాగే ఇక్కడ ఒకే ఒక శ్లోకం, దీంట్లో చాలా గొప్పదనం ఉంది. కుంతీదేవి స్తుతి ఏం చెప్తున్నది? మొదట కృష్ణుడిని బాగా పొగిడింది. కృష్ణుడిని చెప్తున్నది, నువ్వు ఎవరు అని నాకు బాగా తెలుసు. ఈ పాండవులకు మాకు నువ్వు నా మేనల్లుడివి, వీళ్ళకి మేనమామవి, అట్లా అని కాదు, నువ్వెవరో నాకు తెలుసు అని చెప్పి కృష్ణుడిని సాక్షాత్ భగవానుడిగా అనుకొని అర్థం చేసుకొని ప్రార్థన శ్లోకాలు. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఇలా కొన్ని శ్లోకాలు ఉన్నాయి. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమః ఇలా ప్రార్థనలు శ్లోకాలు చెప్పి చివరికి అంటే ఏంటి, నువ్వు సాక్షాత్ వాసుదేవుడివి, నారాయణుడివి, భగవానుడివి అని చెప్పి ఏం చెప్తున్నది చివరికి, కృష్ణ నువ్వు మా జీవితాల్లో ఎన్ని సంవత్సరాలుగా మమ్మల్ని అడుగడుగున నీ కళ్ళ రెప్పలలాగా కాపాడి మమ్మల్ని రక్షిస్తున్నావే అని చెప్పి, నువ్వు ఎప్పుడు మాకు కష్టము దుఃఖం వస్తే వెంటనే నిన్ను తలుచుకుంటే నువ్వు ప్రత్యక్షమవుతున్నావు. వనవాసం చేసేటప్పుడు అక్కడ తెలుసు కదా ఎన్ని కష్టాలు వచ్చినాయి. ఆ దుర్వాసుడు పరీక్ష, ఆ అక్షయ పాత్ర, ద్రౌపది పాత్రలు ఏం లేవే, దుర్వాసుడు అన్నం పెట్టు భిక్ష అడిగితే అప్పుడు ఒకే ఒక మెతుకుంటే అది తిన్నాడు. దుర్వాసుడికి అక్కడ స్నానానికి వెళ్ళాడు నదికి, ఎవరి టేబుల్ వచ్చేసి ఆయన పొట్ట నిండిపోయింది. ఆయన ఇంక మళ్ళీ భోజనానికి రాలేదు, ఆయన శిష్యులతో పాటు వెళ్ళిపోయాడు. చూసారా? ఎందుకంటే లోక రక్షకుడు లోకనాథుడికి పొట్ట నిండిపోయిందంటే లోకంలో అందరికీ పొట్ట నిండిపోతుంది. ఒక్క మెతుకు
ద్రౌపది యొక్క భక్తి, కుంతి యొక్క భక్తికి ఇట్లా అవన్నీ చెప్తుంది. చెప్పి ముఖ్యమైనటువంటి విషయం, అందుకని నేనేం అడుగుతున్నానంటే నీ దగ్గర నుంచి, ఇట్లాంటి ప్రార్థన ఏ పుస్తకంలో, ఏ పురాణంలో, ఏ మనిషి ఎప్పుడు ఎవరు చేసి ఉండరు. గుర్తుపెట్టుకోండి. తర్వాత బాగా తెలుసుకోండి, నేను కొంచెం చెప్తాను. విపదః సంతు నః శశ్వత్ తత్ర తత్ర జగద్గురో భవతో దర్శనం యత్ స్యాత్ పునః పునర్భవదర్శనం. ఏంటి అర్థం అంటే, ఎప్పుడెప్పుడైతే కష్టాలు మాకు బాగా కష్టాలు కలిగేట్లుగా నువ్వు అనుగ్రహించు అని అడుగుతుంది. లోకంలో ఎవరైనా అడుగుతారండి, గుడికి వెళ్ళి భగవంతుడా నాకు బాగా కష్టాలు ఇవ్వని అడుగుతాం? ఎవరైనా అడిగారు ఇప్పుడు వరకు? మీరు కానీ మీ తల్లిదండ్రులు కానీ లోకంలో ఎవరైనా అడుగుతారండి? ఇదేంటి ఆశ్చర్యంగా ఉంది ఈవిడ పోకడ. మాకు ఎప్పుడు కష్టాలు కలుగుగాక. ఎందుచేత? కష్టాలు వస్తే నిన్ను తలుచుకుంటాము, నిన్ను తలుచుకుంటే వెంటనే నువ్వు మా కళ్ళ ముందు వచ్చి దర్శనమిస్తావు. అందుకని కష్టాలు లేవనుకోండి, సుఖాలు భోగాలను ఉంటే భగవంతుడిని ఎవరండి తలుచుకుంటారు? కష్టమే లేదు మనిషికి. బాగా సుఖాలుంటే ఎవరు గుళ్ళకి వెళ్తారు, ఎవరు దేవుణ్ణి ప్రార్థిస్తారు, ఎవరు పండుగ ఏం జరపరు, మర్చిపోతారు భగవంతుణ్ణి. అందుకని మనం ఏం తెలుసుకోవాలి చూడండి, ఇట్లాంటి ప్రార్థన ఎక్కడా లేదు చెప్తున్నాను. కష్టాలు వస్తుంటే భగవంతుడు నన్ను పరీక్ష పెట్టి తీర్చిదిద్ది సాన పెట్టి నన్ను గట్టివాణ్ణి చేయటానికి ఇట్లాంటి ఒక పరీక్ష చేస్తున్నాడని భగవంతుడికి థ్యాంక్స్ చెప్పాలి. కష్టాలు భగవంతుడు మనకు రాసిన ప్రేమ లేఖ. అలా తీసుకుంటే భావన వస్తే నిజమైన భక్తి. అందుకని ఇలాంటి గొప్ప స్థుతులతో కూడిందా కుంతీదేవి యొక్క స్థుతి. అర్థమైందా? ఒకే శ్లోకం. అప్పుడే అట్లా అని చెప్పి మమ్మల్ని కూడా రేపటి నుంచి దేవుణ్ణి అట్లా ప్రార్థించమంటారా అని తప్పుగా అర్థం చేసుకోకూడదు. మనం ప్రార్థించక్కర్లేదు, మన కర్మకు తగినట్లు కష్టాలు వస్తుంటాయి. సడన్ గా యోగా చేసేవాడు కడుపులో నొప్పి వచ్చింది, ఇంకేదో వస్తుంది, నన్ను ఎడుతున్నాను, చిన్న కాలికి దెబ్బ తగిలింది, ఆడుకుంటుంటే పడ్డాడు మోకాలకి 2-3 రోజులు ఒకటే వాపు, నడక కష్టమైంది. ఇవన్నీ కూడా అప్పుడు ఇంకా పర్వాలేదు, ఏదో పెద్దది కాకుండా చిన్నదిలోనే పోయింది అని చెప్పి అనుకొని తల వరకు వచ్చేది ఏంటి ముక్కుతో ఏంటి చెప్తారు కదా, మునకలు అక్కడ దాకా లేకుండా పోయింది అనుకోవాలి. పరీక్ష, నేను దీన్ని తట్టుకోగలనా లేనా అనేది. సరే, అది అక్కడ అయిపోయిందండి. తర్వాత భీష్ముడు వారి యొక్క స్థుతి ఉంది, దాన్ని నేను మీకు తీసుకోవడం లేదు. ఇది ముఖ్యమే, ఎందుకంటే ఇప్పుడు భీష్ముడు ప్రాణం వదిలే స్థితిలో ఉన్నాడు. తెలుసు కదా, ఆయన బాణాల పడక మీద పడుకున్నాడు. అప్పుడు ధర్మరాజుకి మనసులో ఒకటే దుఃఖం, ఏంటంటే నా వలనే కదా యుద్ధం అంతా జరిగిందని ఆయన తల బాదుకుంటున్నాడు. యుద్ధం అయిపోయింది, నా వలనే కదా, నేను వద్దు మేము చెయ్యమని వెళ్ళిపోతే అని దుఃఖపడుతుంటే ఎవరు చెప్పినా ఆయనకు దుఃఖం పోవటం లేదు. ఎందుకంటే మంచివాడు కదా, నా వలనే కదా యుద్ధం అంతా, నా వల్లనే కదా యుద్ధం అంతా, ఇంతమంది చచ్చిపోయారని దుఃఖపడుతుంటే కృష్ణుడు చూశాడు. ఇతడికి ఆ దుఃఖము పోవాలంటే ఒకే ఒక మార్గం, ఈతడికి చాలా గౌరవం ఉన్నటువంటి వాళ్ళ తాతగారైనటువంటి ఆ భీష్ముడు దగ్గరికి తీసుకెళ్ళి భీష్ముడి నోటి గుండా ఇతడి బోధన చేయిస్తే ఆ బోధన లోకమునకు, ధర్మరాజుకి, అందరికి కూడా మంచి చేకూరుస్తుందని ఆలోచనతోటి కృష్ణుడు, నేను మీ తాతను చూడటానికి వెళుతున్నాను, ఆయన పోయే కాలం వచ్చింది, వెళ్ళిపోతున్నాడు అంటే మేమందరం వస్తామని అందరూ వెళ్ళారండి. ఆయన ఎక్కడ పడి ఉన్నాడో, యుద్ధభూమిలోనే ఉన్నాడు. వెళితే అక్కడ అండి మహాభారతం మొత్తంలోనే మీరు తర్వాత కొంచెం పెద్దవాళ్ళైన తర్వాత చదవాలి. ఆ చివర భీష్మ శాంతి పర్వం నుంచి చాలా పెద్ద భాగం అక్కడ చెప్పాను కదా మొన్ననెప్పుడు, దాంట్లో చెప్పని విషయం లేదండి. ఆ సందర్భంలోనే విష్ణు సహస్రనామాన్ని బోధించారు భీష్ముల వారు ధర్మరాజును ముందు పెట్టుకొని. ఈరోజు లోకంలో మనకెంత ఉపయోగకరంగా ఉంది.
2 స్తోత్రములు సహస్రనామాలు ఈ కలియుగంలో మనకు పెద్దల చేత ఇవ్వబడి ప్రసిద్ధి చెందినవి. లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, ఏదో ఒకటి. వాటికి అంత శక్తి ఉందని చెప్పి నమ్ముతున్నాం, చేస్తున్నాం, ఫలితాలు వస్తున్నాయి. కాబట్టి అది ఆ స్తుతి జరిగింది. 3 స్తుతులు అయిపోయిన చూసారా? భీష్మ స్తుతి అది చాలా పెద్దది. నేను దాన్ని మీకు అంతకంటే వివరించట్లేదు. ఆ తరువాత ఏమైంది? ఆ పుట్టిన పిల్లవాడికి ఇప్పుడు విష్ణురాత అని పేరు పెట్టారు. కృష్ణుడు వెళ్ళిపోయాడు ద్వారకాకు. ఇక్కడ అన్ని కార్యక్రమాలు అయిపోతున్నాయి. అందరూ వాళ్ళ వాళ్ళ రాజభవనాలు. ధర్మరాజుకి ఇప్పుడు రాజ్యం వచ్చేసింది పాండవులకు. వాళ్ళు వాళ్ళ రాజకార్యాల్లో ఉంటున్నారు. పిల్లవాడు కొంచెం కొంచెం పెరుగుతున్నాడు. పుట్టంగానే వాడికి తర్వాత కొద్ది రోజులు పేరు పెడతారు కదా, విష్ణురాత, విష్ణువు చేత కాపాడబడి పుట్టినవాడు అని అర్థం. ఆ విష్ణురాతుడికి తర్వాత అతనే పరీక్షిత్ మరొక పేరు. ఇప్పుడు పరీక్షిత్కి ముఖ్యమైన పేరేంటి? విష్ణురాత. పరీక్షిత్ అని ఎందుకు పేరు పెట్టారంటే కొంచెం మాటలు వచ్చినాయి ఆ పిల్లవాడికి. ఇంతయి మాటలు వచ్చని రాగానే అందరు తాతలందరూ ఉన్నారు కదా, వాడిని చాలా ముద్దుగా పెంచుతున్నారు. ఇంకా వాడొక్కడే వారసుడు, ఎవ్వరు లేరు. ఉప పాండవులు చచ్చిపోయారుగా. అప్పుడు ఆ పిల్లవాడు అడుగుతాట, ఆ బొమ్మ ఎక్కడ? ఆ బొమ్మ ఎక్కడ? ఆ బొమ్మ ఎక్కడ? ఎక్కడ? నాకు కావాలని ఏడుస్తాట. ఎక్కడదని పరీక్ష చేస్తూ దాన్ని అడుగుతూనే ఉన్నాడు. కాబట్టి వాడికి పరీక్షిత్ అని పేరు పెట్టారు. ఏంటి అడుగుతున్నాడు? అమ్మ పొట్టలో ఉన్నప్పుడు చూసినటువంటి ఆ అందమైన విష్ణు యొక్క విగ్రహాన్ని నేరుగా చూడలేదుగా, గుర్తుంది ఇప్పుడు. అందుకని దాన్నే అడుగుతున్నాడు, దాన్నే పరీక్ష చేస్తున్నాడు. అది ఎక్కడుంది దాన్ని మళ్ళీ చూడాలంట. అందుకని కృష్ణుడి యొక్క ఒక విగ్రహాన్ని ఇచ్చి ఆ పిల్లవాడికి ఆడుకోమని కూడా ఇచ్చారు, కృష్ణుడు బొమ్మనిచ్చి. ఈ పరీక్షిత్ ఇప్పుడు ఇక నుంచి పరీక్షిత్ అని పిలుస్తాం, విష్ణురాతుడు కాదు. ఈ పరీక్షిత్ వలననే ఈ భాగవతం వచ్చింది. ఎట్లా వచ్చింది, ఏ సందర్భంలో, ఎందువలన అనేది చూడాలి మనం. అప్పుడు ఈ పరీక్షిత్తుకి మరొక ముఖ్యమైన పేరు చెప్తారు. ఏమిటంటే, శ్రద్ధతో వినాలి, ఇక్కడ చూడాలి అందరూ. కొంతమంది మీరు గమనించట్లేదు, కథ చెప్తున్నా కూడా నాకు అర్థం కాలేదు ఎందువలనని. నేను దాన్ని పరీక్ష చేస్తాను. ఎందుకు కథ చెప్తున్నా కూడా వీళ్ళు చక్కగా వినట్లేదు కొంతమందిని. ఓకే, ఈ పరీక్షిత్తుకి పేరేంటంటే గర్భశ్రీమాన్. చెప్పండి. అమ్మ యొక్క కడుపులో ఉన్నప్పుడే ధనవంతుడైనటువంటి వాడుట అంటే అర్థం గర్భశ్రీమాన్ అంటే. చాలా మందికి పుట్టంగానే వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులు, బంగళాలు, భూములు అన్నీ ఉంటాయి కదండి కొంతమందికి. అలాంటి వాడని అనుకుందాం. కానీ ఇక్కడ ఆ దృష్టిలో చెప్పలేదు. గర్భశ్రీమాన్ అంటే అమ్మ యొక్క గర్భంలో ఉన్నప్పుడే భగవత్ సాక్షాత్కారాన్ని పొందిన వాళ్ళు కథలో ఇప్పుడు వరకు ఎక్కడ ఎవరు లేరండి. వేదాంతంలో ఉపనిషత్తు కథల్లో వామదేవుడని ఒక ఆయన ఉన్నాడు. ఆయన అమ్మ పొట్టలో ఉన్నప్పుడే తండ్రి చదివేటువంటి శాస్త్రాలన్నిటినీ అమ్మ పొట్టలోనే నేర్చుకున్నాడు. మరొకడు ఉన్నాడండి, ఆయన అష్టావక్రుడు. ఆయన కూడా అమ్మ పొట్టలో ఉన్నప్పుడే నాన్న చదివేటువంటి శాస్త్రంలో ఏదో తప్పు వస్తే అమ్మ పొట్టలో ఉన్నప్పుడే ఇది తప్పని చెప్పడం మొదలుపెట్టాడు. అవన్నీ కథలు ఉన్నాయి. అష్టావక్రుడు, వామదేవుడు. కానీ అదంతా వేరే విషయం. ఇక్కడ గర్భశ్రీమాన్ అంటే దేవుణ్ణి చూడడం, సాక్షాత్తుగా భగవత్ సాక్షాత్కారం అమ్మ పొట్టలో ఉన్నప్పుడే ఎవరికి దొరుకుతుందండి? పుట్టి ఎన్నో జన్మలెత్తి ఎంతో కష్టపడి తపస్సు చేసినా కూడా భగవంతుడు అంటే ఏంటి అర్థం చేసుకోవడానికే వల్ల కావట్లేదే. అలాంటప్పుడు ఇది జరిగింది కాబట్టి ఈ పరీక్షిత్తు చాలా అదృష్టవంతుడు అని అర్థం. అంతకంటే గొప్ప అదృష్టం గర్భశ్రీమాన్. అటువంటి గర్భశ్రీమానికి ఇప్పుడు ఏమైందంటారు? ఆ తర్వాత ద్వారకాకు వెళ్ళాడు కృష్ణుడు. కొన్ని సంవత్సరాలు అయిపోయింది. 32 సంవత్సరాల తర్వాత శాపం ఇచ్చింది గాంధారి. నా పిల్లలందరూ ఎట్లా అయితే యుద్ధంలో చనిపోయారో
నీ వంశంలో నీ పిల్లలు వీళ్ళందరూ కూడా అలాగే కొట్టుకొని యుద్ధం చేసుకొని నాశనం అవుతారని శాపం ఇచ్చింది కాబట్టి కృష్ణుడు ఆ శాపాన్ని వరంగా తీసుకున్నాడు. ఎందుకంటే ఆయన కూడా కర్మలో ఒక భాగంగానే పాల్గొని ఆ కర్మకు తగినట్లుగా వాళ్ళ బుద్ధులకు తగినట్లుగా అది జరగాలని చెప్పి ఒప్పుకుని 32 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అక్కడ యాదవులందరూ వాళ్ళని కొట్టుకొని చనిపోయారు. ఆ కథలన్నీ వేరే, అవన్నీ కూడా చెప్పబడినాయి. అప్పుడు కృష్ణుడు ఇంకా నిర్ణయం చేసుకున్నాడు. కృష్ణుడు ఎవరి మీద ఏమీ చెప్పలేదు. గాంధారి మీద చెయ్యి చూపించలేదు, వాళ్ళ పిల్లల బుద్ధులు ఇట్లాని చూపించలేదు. వాళ్ళ కర్మలు అట్లా ఉంటే అలా యథా కర్మ తదా బుద్ధి, కర్మానుసారేణ బుద్ధి. అందుకని వాళ్ళు యాదవులందరూ కృష్ణుడి కళ్ళ ముందే అందరూ చనిపోయారు. అప్పుడు కృష్ణుడు నిర్ణయించుకున్నాడు, ఇంకా నేను పుట్టి వచ్చిన ఈ అవతార లీల చేయవలసిన పని అయినది. ఏంటది? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆ పని అయినది. భూమి మీద భారాన్ని తగ్గించేశాడు. జరాసంధుడితో 28 సార్లు యుద్ధం చేసి కోటాను కోట్ల లక్షల మంది వాడి యొక్క దుర్మార్గ సైన్యాన్ని నాశనం చేశాడు. ఇక్కడ కౌరవుల యుద్ధం దీంట్లో లక్షల మంది పోయారు. అబ్బా, చాలా మంది రాక్షస స్వభావం ఉన్నటువంటి వాళ్ళందరూ తీసేశాడు. భూమికి భారం తగ్గింది. అందుకని ఇప్పుడు నా కార్యం అయిపోయింది. అర్జునుడికి భగవద్గీత బోధించాడు. ఇంకేం కావాలి? తను తిరోధానమై శరీరాన్ని కనపడకుండా చేసేశాడు. అప్పుడు ఆ విషయం వీళ్ళకి తెలిసింది పాండవులకు. పాండవులు ఇంకా ఆ దుఃఖంతో కృష్ణుడు ఈ లోకంలో నుంచి వదిలి వెళ్ళిపోయాడని తెలిసి వాళ్ళు కూడా పెద్దవాళ్ళైనారు, వయసులు అయిపోయినాయి. అందుకని వాళ్ళకి కొంచెం వైరాగ్యం వచ్చి వనానికి వెళ్ళిపోవాలి కదా, వయస్సు అయితే వానప్రస్థం. అప్పుడు ఏమైంది? ఇంకా తను శరీరాన్ని వదిలే ముందు ముఖ్యమైన, ప్రియమైన, అత్యంత సన్నిహితుడైన, భక్తుడైన ఉద్ధవుడికి ఆ చివరి సమయంలో ఒక్కడికి ఉపదేశం చేసి ఉద్ధవ గీతని భగవంతుడు కనుమరుగై తిరోధానమై అంతర్ధానమైనాడు. అది వీళ్ళకి తెలిసిందా? ఇంక వీళ్ళ దుఃఖంతో కృష్ణుడే ఈ లోకంలో లేనప్పుడు మనమందరం ఇంకెందుకని వీళ్ళకి కూడా వైరాగ్యం వచ్చి హిమాలయాలపై వెళ్ళిపోయి అందరూ స్వర్గారోహణం చేశారు. భారతం అట్లానే ముగుస్తుంది. మరి ఇప్పుడు రాజ్యం ఉందిగా, ఆ పరీక్షిత్తుకి పట్టాభిషేకం చేసి అప్పుడు పరీక్షిత్తుకి ఒక 16 ఏళ్ళు 15 ఏళ్ళు వచ్చి ఉంటాయి. ఆ 16 ఏంటి, పుట్టాడుగా 32 ఏళ్ళు. అంటే ఆ మధ్యలోనే రాజుని చేశారు, పట్టాభిషేకం చేసి పరీక్షిత్తు రాజ్యభరణం చేస్తున్నాడు, రాజ్యాన్ని పాలిస్తున్నాడు. పాండవులు అందరూ వెళ్ళిపోయారు. ఈ పరీక్షిత్ విషయం. ఇట్లాంటి గొప్ప వంశంలో ధర్మాన్ని అనుసరించే వాళ్ళకి కుటుంబంలో పుట్టినటువంటి పరీక్షిత్తు ఎలా ఉంటాడు? సహజంగా ఇదేని కృష్ణుడి యొక్క అనుగ్రహం చేత పుట్టాడు కదా, చక్కగా రాజ్య పాలన చేస్తున్నాడు ధర్మంతో. కానీ కలియుగం ప్రారంభమైంది కదా కృష్ణుడు పోగా, నేను చెప్పాను. అప్పుడు ఆ కలి దేవత లోకంలో ప్రవేశించి తన యొక్క దుష్ట స్వభావాన్ని, అధర్మాన్ని వర్ధిల్లజేస్తున్నది. అది ఆ కలి దేవతని పరీక్షిత్తు చూశాడు. అలా చూడగలమా అంటే తపస్సులైతే చూస్తాం. ఆ కలిదేవతని చూశాడు. కలిదేవత ఏం చేస్తున్నదంటే ఒక క్రూరమైనటువంటి ఒక మగవాడి రూపంలో ఒక దుర్మార్గుడిగా ఒక భయంకరమైనటువంటి ఆకారంలో ఉండి పెద్ద చేతిలో ఒక కట్టెను తీసుకొని కర్రను, అక్కడ 3 కాళ్ళు లేనటువంటి ఒకే కాలు మీద నిలబడి ఉన్నటువంటి ఒక ఎద్దు వృషభమును కాలుతో తన్నుతున్నాడు. పక్కనే ఆవు రూపంలో ఉన్న ఇంకొక దేవత, అది కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తున్నది, దాన్ని కర్రతోటి బాదుతున్నాడు. కాలుతోటి ఆ వృషభాన్ని
తన్నుతున్నాడు కింద పడేయాలని. ఎందుకంటే ఒక కాలు మీదే ఉంది అది. దాన్ని చూసి ఏడుస్తున్నటువంటి ఈ ఆవుని కర్రతోటి బాదుతున్నాడు. ఇది పరీక్షిత్తు యొక్క దృష్టిలో పడింది. అప్పుడు పరీక్షిత్తు రాజ్యాన్ని పర్యవేక్షణ చేయడానికి రథంలో వెళుతూ ఉన్నాడు, బాణం చేతిలో పెట్టుకొని రాజ్యాన్ని పర్యవేక్షణ చేయడానికి వెళ్తున్నాడు. ప్రజలు ఎట్లా ఉన్నారు, ఎట్లా జీవిస్తున్నారు, వాళ్ళ కష్ట నష్టాలు ఏమిటని. ఆ సమయంలో చూసి చాలా కోపం వచ్చింది పరీక్షిత్తుకి. కోపం వచ్చి, ఎవరు నువ్వు, ఏంటి ఇట్లా దుర్మార్గమైన పని చేస్తున్నావు, ఎందుకు ఆ వృషభాన్ని కాలుతో తన్నుతున్నావు, అది 3 కాళ్ళు లేకుండా ఒక కాలు మీద ఎట్లా నిలుస్తూ కష్టపడి గోడ కానుకోనో చెట్టు కానుకొని ఉన్నది, ఈ ఏడుస్తున్నటువంటి ఆవుని నువ్వెందుకు కర్రతోటి బాదుతున్నావు, ఈ ఘోరమైన పని నా రాజ్యంలో జరగడానికి వీలు లేదు అని చెప్పి కోపం వచ్చి బాణం తీసి విడవబోతుంటే ఆ దుర్మార్గ రూపంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఆకారం ఉన్న ఆ మనిషి నమస్కరించి, కొంచెంసేపు ఆగండి రాజా, నా పేరు కలి, నువ్వు నన్ను ఇట్లా ప్రాణం తీసి దండించకూడదు, ఎందుకంటే నేను భగవంతుడి చేత సృష్టించబడిన వాడినే, కలి దేవత, కాబట్టి నేను ఇప్పుడు ఈ యుగం అంతా నాది, కలియుగం. మన దృష్టిలో అన్ని దేవతలే, తెలుసు కదా, గాలి దేవత, అగ్ని దేవత, ఇంద్ర దేవత, చంద్ర దేవత, కళ్ళు మూసే దేవత, ఉన్మిష దేవత, నిమిష దేవత, తుమ్మటం కూడా దేవత. తెలుసో తెలీదో తర్వాత తెలుసుకోండి. కళ్ళు మూయటం దేవత. ఇవన్నీ లలితా సహస్రనామాల ఆ దేవికి పేర్లు కూడా ఉన్నాయి. ఉన్మేష నిమిషోత్పన్న అని పేరు. విష్ణు సహస్రనామం కూడా చాలా వస్తాయి. ఎందుకు చెప్తున్నానంటే ఇది, సో దేవత కలి. అప్పుడు పరీక్షిత్తుని ఇట్లా ప్రార్థించగానే అతడు బాణాన్ని కింద పెట్టి వింటున్నాడు ఆ కలిదేవత ఏం చెప్తుందని. అప్పుడు మరి నువ్వు ఓకే, అందుకని నన్ను ప్రాణం తీయకూడదు, నాకు స్థానం కావాలి నేను అని చెప్పి భగవంతుడి చేత నేను సృష్టించబడ్డాను అని అడిగితే, అప్పుడు సరే నీ ప్రాణం తీయను, నువ్వు ఎక్కడైనా ఉండు, కానీ నా రాజ్యంలో ఉండకూడదు. ప్రపంచంలో ఎంతో భూమి ఉంది కదా, భారతవర్షంలో ఉండకూడదు. నా రాజ్యం అంటే ఏంటి, భారతవర్షంలో, ఈ సనాతన ధర్మము వ్యాపించి ఉన్నటువంటి భారతదేశంలో ఉండకూడదు. నువ్వు వేరే ఎక్కడైనా యూరోప్ కంట్రీస్కి పో, ఆఫ్రికా పో, అమెరికా పో, ఎక్కడికైనా పో, కానీ ఇక్కడ ఉండకూడదు అని చెప్పంటే అప్పుడు కలిదేవత ఒప్పుకున్నాడు. ఒప్పుకొని, కానీ ఇక్కడ ఎక్కువ ఉండను, కానీ నాకు కొంచెం ప్లేస్ ఇవ్వాలి, కొంచెం ప్లేసెస్ ఇవ్వాల్సిందే అని అడిగితే అప్పుడు పరీక్షిత్తు ఆ కలిదేవతకి ఎడమిస్తున్నాడు. అప్పుడు నేను ఎక్కడెక్కడ ఉండొచ్చు, నాకు కొంచెం ప్లేస్ ఇవ్వండి అని అడిగింది కదా. ఎక్కడెక్కడంటే చాలా ముఖ్యమైన పాయింట్, మీరందరూ గమనించాలి దీన్ని. 4 చోట్లు ఇచ్చాడండి పరీక్షిత్తు, శాంక్షన్ చేశాడు. గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుంది కదా, అట్లా. ఎక్కడ, ద్యూతం పానం స్త్రియస్సూనా యత్రాధర్మ చతుర్విధ, ఎక్కడ జూదం ఆడతారో, మధుపానం సేవిస్తారో, స్త్రీలకు బానిసలై ఉంటారో, వైశ్య స్త్రీలు లేక స్త్రీలకు బానిసలై ఉండే, తర్వాత ఎక్కడ హింస ఉందో సూన, ఈ 4 అధర్మమునకు చిహ్నాలు, ఆ చోట్లో ఉండు నువ్వు అన్నాడు. ఏమర్థమైంది మీకు ఇప్పుడు? అదేంటి జూదం ఆడటం అనేటువంటిది అదేంటి, ఒక ఇల్లా లేక రూమా పోయి ఉండటానికి? అంటే జూదం ఎవరెవరైతే ఆడుతున్నారో ఇప్పుడు కూడా లోకంలో, అక్కడంతా కలి అధర్మం ఉందని అర్థం. మన క్రికెట్ మ్యాచ్ కూడా గ్యాంబ్లింగే మన దేశంలో, తెలుసా? అలా ఎన్నో జరుగుతున్నాయి కదా. చూడండి, ధర్మరాజు అతడే పాచికలు ఆడాడుగా, అది గ్యాంబ్లింగ్ లాంటిదే. అసలు ఎందుకు ఆడాడు? అదే కదా అన్ని నష్టాలకి దావదీసింది. అప్పుడు
ద్యూతం పానం, మధుపానం, సారాయి, ఇది తాగుతారు చూసారా, ఆ చోట్లో కలి, స్త్రీ వ్యామోహం, హింస అని అధర్మమునకు ఉన్నటువంటి స్థానాలు 4 ఇచ్చాడు, శాంక్షన్ చేశాడు పరీక్షిత్. అట్లా ఇస్తే ఆ కలి దేవత కొంచెం తల గీక్కుంటూ ఇంకొక ప్లేస్ ఇవ్వండి నాకు, ఇంకొక ప్లేస్ ఎందుకు, ఎందుకంటే ఈ 4 మాత్రమే ఇస్తే, జాగ్రత్త వినండి, నేను మగవాళ్ళని ఎక్కువ మందిని నేను పట్టేసుకుంటా. ఎందుకంటే ఈ జూదం ఆడటం, తాగటం, ఈ ఇష్టానికి తిరగటం అనేది, అప్పుడు హింస చేయటం అనేది స్త్రీలు చెయ్యరు. జనరల్గా చూడండి, విదేశాల్లో ఉంటారు. విదేశాలతోటి పోలిస్తే మన దేశంలో ఈ తాగేవాడు స్త్రీలు చాలా తక్కువ, ఎక్కడో కదా ఆ దృష్టిలో చూస్తే. అందుకని అప్పుడు నేను స్త్రీలను ఎట్లా నా కలి యొక్క ప్రభావం చేత వాళ్ళని నేను కొంతమందిని పట్టేసుకోవాలి. కాబట్టి నాకు ఇంకొకటి ఇస్తే నేను ఆ స్త్రీలను కూడా కొంతమందిని నాకు చేతులు గుప్పిళ్ళలో పెట్టేసుకుంటాను, కలి దేవత. అప్పుడు అట్లా అడిగితే పరీక్షిత్ ఏమి ఇచ్చాడంటే ఇంకొకటి, సరే నువ్వు అడుగుతున్నావు కాబట్టి మరొకటి ఇస్తాను. ఏమిటంటే పునశ్చ యాచమానాయ జాతరూపమదాత్ ప్రభు, బంగారంలో పోయి ఉండు అన్నాడు. ఇక్కడ జాతరూప అంటే ఓం జాతవేదసే సునమామస్సోమ, అది అర్థం బంగారం అని ఒక అర్థం ఉంది. ఎందుకంటే లేక డబ్బులు అనుకోండి, సో ఏంటి సంపద, అట్లా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు బంగారం అనేది చూసారా, స్త్రీలకు ఎంత వ్యామోహం, పురుషులకు అంతగా ఉండదు కదా, అర్థమైందా పాయింట్. కానీ దానివల్ల ఏమవుతుందంటే అక్కడ చెప్పాడు, ఎందుకు జాతవేద బంగారాన్ని ఇచ్చాడు ఒక ఎడం చోటంటే, అదే సంపదలో పడిపోతాడు, మంచివాడైనా సరే, ధర్మంలో ఉన్నానే సరే. అందుకని దాని యొక్క పిల్లలు ఎవరు, ఆఫ్ షూట్స్ ఏంటి, రూట్స్ ఏంటంటే ఇక్కడ చెప్పే తతః అనృతం మదం కామం రజః వైరం. ఈ జాతవేద బంగారం వలన ఈ 5 చుట్టూ వస్తాయండి, పెరుగుతాయి. ఈ అవసరం లేని చెట్లు పెరుగుతాయి చూసారా చుట్టూ, అట్లాగా. ఈ పదాల అర్థమేనా మీకు, చాలా ముఖ్యం. అబద్ధం మాట్లాడటం అనృతం, మదం కేర్లెస్నెస్, అహంకారం, దంభం, అహంకారం, మదం. తర్వాత కామం, నాకు ఇంకా కావాలి ఇంకా కావాలి, గ్రీడినెస్, లోభి, అట్లా ఉండటం. తర్వాత రజోగుణం ఎక్కువ ఉంటుంది, హైపర్ యాక్ట్, గుణాల గురించి మాట్లాడుతున్నారు కదా, రజోగుణం. వాడి యొక్క ఇవి నెరవేరటానికి ఆ డబ్బుల కోసం, ఆ బంగారం కోసం, సంపద కోసం అబద్ధం చెప్తాడు, గర్వాన్ని చూపిస్తాడు, అందరిని అణిచేస్తాడు, రాజకీయ నాయకుల్లాగా. కాబట్టి తర్వాత వాడికి ఇంకా కామం ఉంటుంది, ఎంత అనుభవించినా ఎన్ని చేసినా ఇంకా కావాలి కావాలంటాడు. దానివల్ల రజోగుణంతో ఉంటాడు, చాలా ఏంటి హింసను చేస్తాడు. వైరం, ద్వేషంతో ఉంటాడు. చూసారా, డబ్బు ఈ గుణాలన్నిటినీ పెంచుతుంది అని చెప్పి ఇప్పుడు ఏంటి మనకు అర్థమైంది, ఈ వీటిల్లో మనం దూరనే కూడదు. నేను చెప్పలే, ఈ తర్వాత శ్లోకంలో ఇక్కడ సూత ముహామని చెప్తున్నారు, ఇది జాగ్రత్తగా వినండి. ఇవన్నీ చెప్పారు. ఇప్పుడు మీకు అర్థమైందా కలెంట్ దేంట్లో ఉందని. అందుకనే బ్రాహ్మణులైనటువంటి వాళ్ళు ఈవెన్ ఆ సారాయి వాసన కూడా అసలు చూడకూడదుట, వాసన కూడా చేస్తే దానికి ప్రాశ్చిత్తాలు ఉన్నాయి. లక్షణం కాదు, చూస్తేనే అంత దూరంగా ఉండాలిట. అందుకని ఇక్కడ చెప్తున్నారు ఆ విషయాన్ని. తథైతాని నసేవేత, కాబట్టి వాటి పక్కము వాటిని మనము సేవించకూడదు, చూడకూడదు, వాటి గురించి వినకూడదు. ఎవరు, బుభూషు పురుష క్వచిత్, ఎన్నటికి ఎప్పటికి కూడా. బుభూషు అంటే ధార్మికులు, ధర్మజ్ఞులు, వేదాన్ని నమ్మేవాళ్ళు, సనాతన ధర్మాన్ని అనుసరించేటువంటి వాళ్ళు, మనుషులు ఎవరు కూడా వాటి పక్కం ఎన్నటికి వాటిని
ఆశ్రయించకూడదు, వాటి చేత ఆకర్షింపబడకూడదు. చెప్పి ఇంకొక లైన్ ఉంది, విశేషతో ధర్మశీల, ముఖ్యముగా ధర్మం నాకు ముఖ్యమని అనేటువంటి వాళ్ళు మనమేగా, బ్రాహ్మణులు మనమే కదా, వేద విద్యలు చదివాళ్ళగా మనకు ధర్మం ముఖ్యమా వేరేదో ముఖ్యమా? ఎందుకంటే ఆ ధర్మమే మనకు మోక్షాన్ని ఇస్తుంది, ధర్మమే పుణ్యాన్ని ఇస్తుంది, ధర్మమే మనకు మంచి జన్మనిస్తుంది, ధర్మం మనల్ని కాపాడుతుంది. ధర్మో రక్షతి రక్షిత. చూడండి ఎంత చక్కటి విషయాలు చెప్పబడినాయో. ఇంత లోతుగా నేను బయట చెప్పను. మీరు చిన్నవాళ్ళైనా, మీరు వేద విద్యలో ఉన్నారు, వేద పాఠశాలకు చెందిన వాళ్ళు, ఈ విషయాలు మీకు చెప్పాలి. అందుకని ముఖ్యమైన విషయాలు ఇవి తెలుసుకున్న తర్వాత ఎన్నో కథలు కదా. అప్పుడు విశేషత ధర్మశీల అని చెప్పి ఇంకోటి రాజా ఇన్స్ట్రక్షన్, రాజు అయిన వాడు. ఇక్కడ రాజు అంటే అర్థం ఏంటంటే లీడర్. ఎవరైనా ఒక లీడర్ ఉంటాడు కదా, 10 మందిని నేను గైడ్ చేస్తున్నానంటే నేను ఎట్లా ఉండాలి? ఆ 10 మంది నన్ను అనుసరిస్తారు కదా. యథా రాజా తథా ప్రజ. అందుకని ఇక్కడ రాజా అంటే ఈ రోజుల్లో రాజులు ఎవరున్నారండి అని అనకూడదు. ప్రతి ఆఫీసులో ఆఫీసర్, ప్రతి మెంబర్ ఆఫ్ పార్లమెంట్, లేక నువ్వున్న చోటే నీ గురుకులంలోనే నీ కింద ఈ 10 పిల్లలు నువ్వు చూసుకో అంటే నువ్వు లీడర్వే కదా. నువ్వు ముఖ్య శిక్షకం అంటే మరి నువ్వెట్లా ఉండాలి? ఎందుకు ముఖ్య శిక్షకని ఇచ్చారు? ఎందుకు ఘటనాయకని ఇచ్చారు? ఎందుకు అగ్రేసర్ అన్నారంటే లీడర్. అప్పుడు రాజా అంటే అట్లా అర్థం తీసుకుంటే, ఇంకొకటి ధర్మశీల రాజ లోకపతి అంటున్నారు. లోకపతి అంటే ఇక్కడ ఇంకా పెద్ద భూపతులు చక్రవర్తులుగా ఉంటారు కదా. రాజా అంటే చిన్నదిగా తీసుకోవచ్చు, ఇది పెద్ద పోస్ట్. లాస్ట్ అండ్ ఫైనల్ ముఖ్యంగా గురు స్థానంలో ఉన్నటువంటి వాడు ఎంత అవసరం. ఎందుకంటే గురువు మీద శిష్యులందరూ ఆధారపడి నమ్మి అట్లా ఉంటారు. వెరీ స్పెషల్ ఇన్స్ట్రక్షన్. దీన్ని మీకు తర్వాత నేను తీసి మీ గురువు గారికి పంపిస్తాను. ఎన్నో శ్లోకాలు ఉన్నాయి. ఇది భాగవతంలో ఇట్లా చెప్పబడిందా, పరీక్షిత్ కలిసినప్పుడు అని చెప్పి నోట్ చేసుకోవాలి. ఇంత వాల్యుబుల్ థింగ్స్ ఆర్ ఆల్ ఇవన్నీ చెప్పబడినాయి భాగవతంలో అని చెప్పి. కాబట్టి పరీక్షిత్ కలికి ఆ వరాలను ఇవ్వటం ఈ చోట్లలో ఉండాలి. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, భారతదేశంలో ఇవన్నీ ఒక కాలంలో చాలా తక్కువ ఉండేవి. మనం విదేశీయుల యొక్క ఆక్రమణం చేత, మనము విదేశ వ్యామోహంలో పడిపోవడం చేత, వాటి యొక్క ప్రభావం చేత మనకు అవన్నీ మన దేశంలోకి వస్తున్నాయి. ఇప్పుడు మరలా ఈ సనాతన ధర్మీయులైనటువంటి మనందరం వాటిని ఎదుర్కొని, వాటిని తగ్గించి భారతదేశాన్ని భారతదేశంగా ఉండేట్టుగా చేయటానికి కంకణం కట్టుకున్నాం. అందుకని ఆ పనిలో ఉన్నాం అందరం అనే భావనతో జీవించాలి. నా కోసం నేను జీవించట్లేదు. ఇలా ఆ పరీక్షిత్ యొక్క కథ మొదలైందా. చూడండి, ఇప్పుడు చివరిగా ఒక పుదు ఎపిసోడ్ని స్టార్ట్ చేసి సస్పెన్స్లో పెట్టేస్తాను దాన్ని. ఏమైంది? ఇలాంటి పరీక్షిత్ ఇంత ధర్మజ్ఞుడు, ఇంత మంచివాడు, పాండవుల యొక్క మనవుడు అయినా కూడా పరీక్షిత్తునే కలి బాధించబోతున్నది. ఏ రూపంలో? పైన చెప్పిన వాటి రూపంలో కాదు. పైన చెప్పిన వాటి రూపంలో ఒక చిన్న రూపం. ఏమైంది? ఒకసారి పరీక్షిత్తు వేటాడటానికి వెళ్ళాడు. రాజులు వేటాడటానికి వెళ్ళవచ్చు, ఎందుకంటే క్రూర మృగాలను ఊళ్ళలోకి గ్రామాల్లోకి రాకుండా ఉండేందుకు అప్పుడప్పుడు వెళ్ళి బెదిరిస్తూ బాణాలు వదిలి కొన్ని జంతువులు చంపుతారు. రాజు చంపచ్చు, క్షత్రియుడికి వేటాడటానికి అధికారం ఉంది. అలా వేటాడటానికి వెళ్ళేటప్పుడు మధ్యలో లంచ్ బాక్స్, వాటర్ బాటిల్ ఏవి తీసుకెళ్ళలేదేమో. ఒక చోటికి వెళ్ళేసరికి దాహమైంది పరీక్షిత్తుకి. పక్కన ఏమి కోనేర్లు, తటాకాలు ఏం కనిపించలేదు. రథాన్ని అక్కడ ఆపేశాడు. ఆపేసి
ఇక్కడ ఎవరైనా నాకు దాహాన్ని తీర్చడానికి మంచినీళ్ళు ఇస్తారా అని చెప్పి వెతుకుతుంటే చాలా ఆశ్రమాలు ఉన్నాయి ఆ ప్రాంతంలో. ఒక ఆశ్రమానికి వెళ్ళాడు. వెళ్ళేసి అది మధ్యాహ్నం అయింది, ఎండ సమయం, దాహం అవుతున్నది, ఆకలి అవుతున్నది. సహజంగా అప్పుడు వెళ్ళి అక్కడ, ఇక్కడ ఎవరైనా ఉన్నారా లోపల, నాకు చాలా దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్ళు కావాలి తాగటానికని అంటే ఎవ్వరూ బదులు చెప్పలేదు. ఎక్కడ ఎవరు ఉన్నట్టుగా గుడిసె కుటీరాలు ఉన్నాయి, ఆశ్రమాలు. అలా చూసినప్పుడు సడన్ గా ఒక పెద్ద మర్రి వృక్షం కింద ఒక ఋషి కళ్ళు మూసుకొని తపస్సు చేస్తున్నది చూశాడు శమీక మహాముని. ఆ శమీక మహాముని చూశాడు, మరి ఈయనకి నేను చెప్పింది పిలిచింది వినపడలేదా? కళ్ళు మూసుకొని ఉన్నాడు, నాకు ఇక్కడ దాహం అవుతుంది అన్నాను కదా, 3 సార్లు పిలిచాను కదా, కళ్ళు తెరవడేంటి, అంత నటిస్తున్నాడా ఏంటి కళ్ళు మూసుకొని? ఇలాంటి తప్పు భావనలు వచ్చినాయి మంచివాడిలో. తత్కాలమునకు దాహము ఆకలి చేత మనిషికి బుర్ర పనిచేయదు. మరొకటి, ఆకలి దాహం ఉన్నప్పుడు మనిషికి కోపం వస్తుంది. ఆకలి దాహం ఉన్నప్పుడు ఏ డెసిషన్ తీసుకోకూడదు, ఏ ముఖ్యమైన విషయాన్ని ఎవరితో మాట్లాడకూడదు, తప్పుగా మాట్లాడతాం, తప్పు డెసిషన్ చేస్తాం, కోపం వస్తుంది. ఆ కోపంలో ఏం చేస్తామో తెలియదు. దానికి ఇండికేషన్ ఈ పరీక్షిత్తుగా ఆ కొంచెం సమయంలో మంచివాడే, కోపం వచ్చింది. ఈ కోపాన్ని ఎట్లా చెప్తారంటే ద్వేషం వచ్చింది, వైరం. ఎందుకంటే ఈయన ఎట్లా ఇంత చక్కగా ధ్యానంలో డిస్టర్బ్ కాకుండా కూర్చున్నాడు, అటువంటి స్థితి నాకు ఎప్పుడు వస్తుందని లోపల ఎక్కడో అటువంటి ఒక ద్వేషం ఉంది. ఏమంటారు పొరామై తమిళ్లో, ఎనివీనెస్, ద్వేషం అది ఉన్నది. కానీ అది కోపం రూపంలో వస్తున్నది. చూడండి, ద్వేషం కోపం రూపం రావచ్చు, కోపం కామం రూపంలో రావచ్చు, కామం కోపం ద్వేషం, తర్వాత పిసినారితనం, ఇవన్నీ అన్నతమ్ముళ్ళు చెల్లెళ్ళు లాగా ఒకదానికొకటి సంబంధం. అప్పుడు ఏమైంది, ఇట్లా కోపంలో టైం నేను చూడాలి, మీరు చూడకూడదు, సరేనా? అక్కడ పక్కనే చచ్చిపోయి పడి ఉన్నటువంటి చిన్న ఒక పాము పిల్లని తన చేతిలో ఉన్నటువంటి ఆ బాణముతోటి అలా తీసి కోపంతో ఆ ముని యొక్క మెడలో వేసి అని చెప్పి వెళ్ళిపోయాడు. రథం ఎక్కాడు, వెళ్తున్నాడు, కానీ వెంటనే రిపెంట్ అయిపోయాడు. ఏంటి, ఎలాంటి పని చేశాను నేను? ఏ హాని చేయనటువంటి ఒక తపస్వి, ఋషి, బ్రాహ్మణుడికి నేను ఇట్లాంటి అవమానాన్ని చేయొచ్చా? దేశానికి రాజును నేను అని చెప్పి పరితపించిపోయాడు, దుఃఖపడుతున్నాడు. అందుకని తిరిగి వెళ్ళి సారీ, ఎక్స్క్యూజ్ చెప్పచ్చుగా, అలా అనుకోలేదు. ఈ కార్యానికి, నేను చేసిన ఈ కార్యానికి ఏ పరిష్కారము, ఏ ఎక్స్క్యూజ్ లేదు, కేవలం ప్రాణత్యాగం మాత్రమే అని తెలుసుకున్నాడు. అప్పుడు మీరు పరీక్షిత్ యొక్క గుణాన్ని బాగా అర్థం చేసుకోవాలి, ఎంత గొప్పవాడు. కానీ ఆ ఒక్క క్షణంలో తప్పు చేశాడా? ఈ తప్పుకి నేను మన్నించమనో అదనో ఇదనో అడగను. నా శరీరం, నా ప్రాణం ఇప్పుడు పోవాలి, నన్ను నేను త్యాగం చేసుకుంటాను, ఎందుకంటే చెయ్యకూడని తప్పు చేశాను. క్షత్రియుడు చేయొచ్చా అట్లా? బ్రాహ్మణుడి మీద చేయొచ్చా? ఈ విషయం క్షత్రియుడు, బ్రాహ్మణుడు వాళ్ళ పరిధుల్లో ఎక్కడుండాలి, ఏమిటి అనేది మీకు రేపు ఆ కథంతా ఇంకా చాలా హయ్యర్ క్లైమాక్స్ లోకి వెళుతుంది. చివరికి ఏంటంటే ఈ విషయం తెలిసినటువంటి తర్వాత తెలిసింది, రాజు వెళ్ళిపోయాడు, ఎవరో పిల్లలు చూశారు, తర్వాత చెప్పారు ఎవరికి, ఈ శమీక ముని కూడా మీ వయస్సున్న ఇంత వయసులో ఉన్న 12 ఏళ్ల శృంగి అనే ఒక బాలుడున్నాడు, వాడు నదిలో స్నానం చేస్తుంటే వాడి ఫ్రెండ్స్ ఎవరో చెప్పారు, మీ నాన్న మెడలో ఎవరో ఒక ఆయన వచ్చాడు, చూడటానికి రాజులాగున్నాడు, వాళ్ళకి ఎవరు తెలియదు, అడవిలో ఉండే ఋషులకి రాజు పరీక్షిత్ ఎట్టా ఉంటాడు ఎలా తెలుస్తుంది అని చెప్పి తెలియంగానే ఆ చిన్న బాలుడు 12 సంవత్సరాలు అక్కడ నదిలో స్నానం చేస్తున్నవాడు వెంటనే ఈ విషయం తెలియంగానే ఆ బాలుడికి మించిన కోపం వచ్చేసింది. కోపం వచ్చి అప్పుడే నీళ్లను తీసుకొని ఔపోసన చేసి శాపం ఇచ్చాడు,
ఎవరైతే చేశాడో వాడెవడైనా కానీ 7 రోజుల్లో తక్షకుడనే పాము చేత కరిసి ప్రాణం పోయి చచ్చిపోతాడని శాపం ఇచ్చాడండి. అంత చిన్నపిల్లవాడు శాపం ఇవ్వగలడా? ఆ తర్వాత ఏమైంది? పరీక్షిత్తుకి ఏమైంది? ఇదంతా రేపు. ఓమానందం 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 ఓం ఆనందం సచ్చిదానందం ఓమానందం ఓమానందం బ్రహ్మానందం ఓమానందం బ్రహ్మానందం ఓమానందం ఆత్మానందం ఓమానందం ఆత్మానందం. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం గోవింద. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.